అందరికీ నమస్కారం అండి. ఇవాళ పునాస మామిడికాయలతో పచ్చడి చేసుకుందాం రండి. నేనైతే 3 కాయలు తెచ్చాను. దాంట్లో రెండు కాయలు పచ్చడి చేస్తున్నాను. ఒక కాయ రేపు పప్పు చేస్తాను. అయితే ముందుగా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకున్నానండి. చూసారా, కొంచెం పంటకు వచ్చింది కానీ పుల్లగా ఉందండి. ఎంత పుల్లగా ఉందంటే మామూలు మామిడికాయల కాడికి ఇది డబుల్ పుల్లగా ఉన్నట్టు అనిపించింది నాకు. తర్వాత మా అత్తమ్మకి ఇచ్చాను. ముక్కలు కోసి ఉప్పు, కారం, పసుపు వేసి దంచుతుంది. నేను కరివేపాకు వెళ్ళి వచ్చేసరికి నాకు నూరేసి ఇచ్చేసింది. ఇంకా నేను తాలింపు పెడతాను. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను రండి. ముందుగా బాండీలో నూనె పోసుకున్నానండి. అది వేడెక్కాక ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, అలాగే జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం వేగాక మీ దగ్గర ఎల్లిపాయలు ఉంటే దంచుకొని వేసుకోవచ్చు, లేకపోతే పచ్చడి నూరేటప్పుడే వాటిల్లో దంచుకోవచ్చు. నేను వాటిల్లో దంచుకున్నానని వీటిల్లో వేయలేదు. అలాగే కరివేపాకు వేసాక కొంచెం ఇంగువ వేస్తుంది. ఏ పచ్చళ్ళు అయినా ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఇంగువ వేసాను. ఇంగువ వేయంగానే కాసేపులోనే పచ్చడి వేసేయాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. పచ్చడి వేసేసి కొంచెం మామూలుగా తిప్పేసి స్టవ్ అయితే బంద్ చేయాలి, లేకపోతే ముక్క అనేది మెత్తపడిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్. మీరు మాత్రం సబ్స్క్రైబ్.